హాయ్ టు ఆల్. ఇప్పుడు మీరు చూడబోతుంది జంబుకేశ్వర టెంపుల్ అండి. ఇది పంచభూత లింగాలలో రెండో లింగము. స్వామివారి పానపట్టం కింద ఎప్పుడు తడిగా ఉంటుందని ఇక్కడ నమ్ముతారు. అందుకే జంబుకేశ్వర స్వామి అంటారు. అసలు జంబుకేశ్వర స్వామి అంటే అర్థం ఏంటి అంటే, ఇంతకుముందు స్వామి చుట్టూ ఈ గోపురాలు గుడులు లేనప్పుడు స్వామి చుట్టూ నేరేడు పండ్లు చెట్లు ఉండేవి. ఆ చెట్ల నీడలో స్వామి ఎంతో అందంగా అలంకరణగా ఉండేవారు. ఊరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు అంటే జంబుకేశ్వర టెంపుల్ అదే ఆలయానికి వెళ్తున్నాను అనేవాళ్ళు. జంబు అంటే నేరేడు చెట్టు. నేరేడు చెట్టు కింద ఉన్న స్వామివారిని అక్కడికి వెళ్తున్నాం అని అడ్రస్ చెప్పడానికి జంబుకేశ్వర్ దగ్గరికి వెళ్తున్నాను అని ఊరు వాళ్ళ పిలుపుతోటి జంబుకేశ్వర ఆలయ అంటే టెంపుల్కి ఈ పేరు అలా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆలయం కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ హిందువులకి మాత్రమే ప్రవేశం అని గర్భగుడి దగ్గర ఒక బోర్డు రాసుంటారు. అది ప్రత్యేకత అండి. అసలు అనువనువు ఉన్న ఈ యొక్క పిల్లర్ల మీద డిజైన్లు కానీ ప్రతిది ఒక చూడదగిన, అసలు కళ్ళు చెదిరిపోయేంత అందంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఈ పంచభూత లింగాలలో రెండో లింగం అని చెప్పాను కదండి. సో ఇది ఇంత పవిత్రమైన క్షేత్రం కాబట్టి మీరు కూడా సమయం దొరికినప్పుడు వచ్చి చూడండి. క్షేత్ర వివరాలు ఇవే. ఆయన పంచభూత లింగాలలో ఒక లింగం. ఇక్కడ ఎప్పుడు స్వామివారి పానపట్టం మీద నీరు ఊరుతూనే ఉంటుంది. అద్భుతమైన పిల్లర్లు, అద్భుతమైన దాని దృశ్యాలు అద్భుతమైనవి. ఇక్కడ ముగ్గులు ఉదయం సాయంత్రం వేస్తారు. ఆ పిండి బియ్యం పిండితో వేస్తారు. కానీ ఉదయం వేసింది సాయంత్రం వేసి ఉదయం కల్లా అక్కడ మాయమవుతుంటాయంట ముగ్గులు. అక్కడ ప్రధానంగా చెప్పారు. నేనైతే షాక్ అయ్యాను. అండ్ అలాగే ఇక్కడ నాకు నచ్చిన అట్మాస్ఫియర్ ఏంటంటే, ఊరు వాళ్ళు అంటే గుడి ఇంతకు ముందు నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, సాయంత్రం పూట వచ్చి ఎంత చక్కగా భజనలు చేసుకుంటున్నారు. నేను అక్కడ అలాగే ఒక అరగంట సేపు కూర్చొని వాళ్ళ భజనలో నీలమైపోయాను. వాళ్ళే చూసి నవ్వుకున్నారు నన్ను. అంత అద్భుతంగా భజనలు, ఎంత బాగా నృత్యాలు, చాలా చక్కగా అనిపించింది. సాయంత్రం పూట మనం పంచభూత లింగాలలో మనకి పంచభూత లింగాలంటే మనం వెళ్ళి చూడాలి అని మనం ఎంత ఆతృత పడతామో, కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళకి నార్మల్ సాధారణమైన గుడికి వెళ్ళినంత ఒక సాధారణమైన ప్రక్రియ ఇక్కడ. చుట్టుపక్కల సాయంత్రం కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి భజనలు చేసుకుంటూ వాళ్ళ ఆర్తితోటి మాటలతోటి స్వామిని సేవించుకుంటూ వచ్చిన వాళ్ళని చిన్నటి చిరునవ్వుతో ఆనందంగా పలకరిస్తూ అద్భుతమైన క్రియేటివిటీగా అక్కడ కూర్చొని వాళ్ళు ఒక ప్రతిదీ ప్రకృతిపరమైన అందాన్ని క్రియేట్ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ క్షేత్రంలో బాగా నచ్చిన స్పాట్ ఏంటంటే, నాకు కొంచెం ముందుకెళ్ళగానే కుబేరలింగం ఉందండి. ఎంత బాగున్నారో ఆయన బయట దిట్టంగా పానపట్టం మీద కూర్చొని భక్తుల్ని ఎంత అద్భుతంగా ఆయన చూస్తున్నాడో నాకు బాగా నచ్చింది అది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కుబేరలింగాన్ని మాత్రం చూడకుండా రాకండి. చాలా బాగుంది కుబేరలింగము. అండ్ అలాగే ఇక్కడ ప్రతి ఒక్క పిల్లర్ మీద డిఫరెంట్వి స్టాచ్యూస్ ఉన్నాయి. కానీ కొన్నిటికి మాత్రమే ఆయిల్ అప్లై చేస్తున్నారు. ఏంటి ఆ కొన్నిటికి ప్రత్యేకత అని నేను అడిగితే, వాళ్ళు నిజంగానే అంటే ఏ స్టాచ్యూకి ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తుంటారో వాళ్ళు నిజంగానే సాయంత్రం పూట స్వామివారి సేవకి అక్కడికి దిగుతారంట. సో అందుకోసమనే వాళ్ళని ప్రత్యేకంగా అక్కడ ఆయిల్ ఎక్కువ పూసి ఉంచారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏ క్షేత్రానికైనా కానీ పిల్లర్స్ మీద ఆయిల్ ఎక్కువ పూసున్న స్టాచ్యూస్ ఉంటాయి కదా, వాటిల్ని మాత్రం బాగా పర్టికులర్గా చూసి దండం పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు నిజమైన వాళ్ళు అని చెప్పి ఇక్కడ నమ్ముతారు. అలాగే మన నమ్మకాన్ని కూడా మనం గౌరవించుకోవాలి. నాకు చాలా బాగా నచ్చింది. దీనికి ఎలా వెళ్ళాలి అంటే, మీరు ఎక్కడి నుంచైనా సరే తిరుచికి రండి. తిరుచానుపల్లి లేదా తిరుచి ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీరంగానికి 2-3 కిలోమీటర్స్, ఒక 6 కిలోమీటర్స్, నాట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనము శ్రీరంగాన్ని దర్శించుకోవచ్చు, జంబుకేశ్వర టెంపుల్ని దర్శించుకోవచ్చు. ఇలా ఇద్దరిని దర్శించుకొని పక్కనే ఉన్న చుట్టుపక్కల ఉన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా డిఫరెంట్గా వీళ్ళ ఒక కట్టడమే డిఫరెంట్గా ఉంటుంది, అందంగా ఉంటాయి. చూసుకోండి. దెన్ మళ్ళీ మీరు అదే తిరుచికి వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తిరుచి నుండి ప్రతి బస్సు ఉంటుందండి. ఈవెన్ ఏ చోటికి వెళ్ళాలన్నా తిరుచి అనేది మెయిన్.
మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పంచభూతాలకు వెళ్ళాలనుకున్నా కానీ అండ్ మీరు తమిళనాడులో ఏ ఊర్లు తిరగాలన్నా కూడా తిరుచియే మెయిన్ బస్ స్టాండు. అక్కడికి వచ్చేసి మీరు ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఊరికి వెళ్ళిపోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈసారి వెళ్ళినప్పుడు నేను చెప్పినవి చూస్తారా లేదా అనేది కూడా మీకు నచ్చితే చూడండి, కామెంట్ చేయండి. ఇంతకుముందు ఎవరైనా వెళ్ళి అరే నేను ఇది చూడలేదు అనేది ఏదైనా ఉందా?